అమెరికన్ మ్యూజిక్ వరల్డ్‌లో ఇంత కాంట్రోవర్షియల్ పర్సన్‌ని మీరింతవరకు చూసుండరు. దానికి కారణం అతని మీద ఉన్న క్రిమినల్ చార్జెస్. కత్తితో పొడవడం, దొంగతనాలు, గన్‌తో బెదిరించడం, డబ్బులు లాక్కోవడం, కడుపుతో ఉన్న అమ్మాయిని వేధించడం ఇవన్నీ ఇతని మీద ఉన్న క్రిమినల్ చార్జెస్. ఇవన్నీ నాణ్యానికి ఒక సైడే. కానీ రెండో వైపు ఇతను పాడే పాటలకి కోట్ల మంది అభిమానులు. రిలీజ్ చేసిన ప్రతి సాంగ్‌కి బిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ డౌన్‌లోడ్స్. ఎంతో డబ్బు, అంతకంటే మించిన అభిమానం. ఇవన్నీ కేవలం 20 సంవత్సరాల లోపే సాధించాడు. మైకేల్ జాక్సన్, జస్టిన్ బీబర్, కెండ్రిక్ లెమర్ సాంగ్స్ లాగా ఇతని సాంగ్స్ అందరూ వినలేరు. ఎక్స్ సాంగ్స్ అన్ని నిజ జీవితం నుంచి వచ్చిన అనుభవాలు. వాటికి పర్టికులర్ పీపుల్ మాత్రమే కనెక్ట్ అవుతారు. దే ఆర్ లిటరల్లీ బ్రోకెన్ సాంగ్స్. ఈ సాంగ్స్కి యూట్యూబ్లో బిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఇతని సాంగ్స్ వింటేనే మైండ్కి ఏదో డ్రగ్ కొట్టినట్టుండిద్ది. ఇంకా వీడు అమెరికన్ మ్యూజిక్ వరల్డ్ని ఏలబోతున్నాడు అన్న టైంలో తన లైఫ్ను అర్ధాంతరాన్ని ఎండ్ చేసేశారు. తను చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఎక్స్ తన డెత్ని ప్రిడిక్ట్ చేశాడు. అంటే తను చనిపోతాడని తనకు ముందే తెలుసు. ఎక్స్ఎక్స్ఎక్స్ టెంటాషన్ లేదా ఎక్స్, ఇది తన స్టేజ్ నేమ్. తన అసలు పేరు జోషే డోయన్ రికార్డో ఆన్ఫ్రై. ఇతను ఒక అమెరికన్ ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్. 1998 జనవరి 23 ఫ్లోరిడాలోని ప్లాంటేషన్ అనే సిటీలో టెంటాషన్ పుట్టాడు. వీళ్ళ ఫాదర్ పేరు డ్వైన్ రికార్డో ఆన్ఫ్రై అండ్ వీళ్ళ మదర్ ఏమో క్లియోపాట్రా ఎరిత్రా డ్రీనా బెర్నార్డ్. వీళ్ళది ఒక జమైకన్ ఫ్యామిలీ. జమైకా నుంచి యుఎస్ వచ్చారు. టెంటాషో పుట్టుకతోనే వెంట్రికులర్ సెప్టర్ డిఫెక్ట్తో పుట్టాడు, అంటే హార్ట్లో హోల్. టెంటాషోకి 10 years ఉన్నప్పుడు వీళ్ళ ఫాదర్ని డ్రగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 9 ఏళ్ల జైలు శిక్ష ఏర్పడింది. జైలు నుంచి రిలీజ్ అయ్యాక వీళ్ళ ఫాదర్ని యూఎస్లో ఉంచలేదు, జమైకా డిపోర్ట్ చేసేశారు. వీళ్ళ మదర్కున్న కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల టెంటాషోని వాళ్ళ అమ్మమ్మ గారే పెంచారు. చైల్డ్హుడ్ నుంచి టెంటాషోన్కి ప్రాపర్ పేరెంటింగ్ అనేది లేదు. తన లైఫ్లో ఇది ఒక పెద్ద నెగిటివ్ అయిపోయింది. దానివల్ల టెంటాషన్ బతుకు అనేది చంద్రముఖి సినిమాలో గంకంటే దరిద్రంగా అయిపోయింది. ఎక్కడ లేని దారుణాలన్నీ టెంటాషన్ జీవితాల్లోనే జరిగాయి. తన చైల్డ్హుడ్ అంతా ఒక ట్రమాటిక్ లైఫ్. టెంటాషన్ వాళ్ళ ఫాదర్ తనని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడంట, టార్చర్ చేస్తూ ఉండేవాడంట ఫిజికల్గా. ఇంకా వాళ్ళ నాన్న జమైకా డిపోర్ట్ అయిపోయింది అనుకుంటే తను నీగ్రో అవడం కారణంగా చాలా మంది తనని ఫిజికల్గా టార్చర్ చేసేవాళ్ళంట. తన వయసు 11-12 సంవత్సరాలప్పుడు తనను ఒకరు రేప్ చేశారంట. ఇది స్వయంగా టెంటాషన్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో కూడా తన పేరెంట్స్ ఎవరు తనకు అండగా లేరు. ఇలాంటి సిచ్యువేషన్స్లో తన మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ ఫిజికల్ అండ్ సెక్షువల్ టార్చర్స్ వల్ల తను మెంటల్గా చాలా డిప్రెస్ అయిపోయానని చెప్పి టెంటాషన్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. తనకి 12-13 సంవత్సరాల ఏజ్ అప్పుడు తనకి బైపోలార్ డిజార్డర్ ఉందని చెప్పి డయాగ్నోస్ అయింది. బైపోలార్ డిజార్డర్ అనేది చాలా సివియర్ మెంటల్ కండిషన్. మీరు కానీ ధనుష్ 3 మూవీ చూసుంటే మీకు బైపోలార్ డిజార్డర్ అంటే క్లియర్గా అర్థమవుతుంది. బైపోలార్ డిజార్డర్ వల్ల టెంటాషన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు కాదు. ఎటు నుంచి ఎవరు వచ్చి కొడతారో, ఎటు నుంచి ఎవరు వచ్చి రేప్ చేస్తారో అని చెప్పి ఎప్పుడు భయపడుతూ ఉండేవాడు. ఇంత నలిగిపోయిన తన జీవితంలోకి మ్యూజిక్ అనేది ఒక వెలుగులా వచ్చింది. అసలు మ్యూజిక్ అనేది తన లైఫ్లోకి ఎలా ఎంటర్ అయిందంటే, టెంటాషన్ వాళ్ళ ఆంట్ తనని స్కూల్ కాయర్లో జాయిన్ చేసింది. ఆ తర్వాత తనని చర్చ్ కాయర్లో కూడా జాయిన్ చేసింది. అలా మ్యూజిక్ అనేది తన లైఫ్లోకి వచ్చింది. స్కూల్ కాయర్లో ఒక పిల్లోడు తన చేయి పట్టుకున్నాడని చెప్పి టెంటాషన్ ఆ పిల్లోడిని చితకబాదేశాడు. దాంతో స్కూల్ కాయర్ నుంచి ఎక్స్ని పక్కకి తీసేశారు. ఆ తర్వాత స్కూల్ నుంచి కూడా తనని తీసేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళ ఆంటీ తనని మార్గరెట్ మిడిల్ స్కూల్ అనే స్కూల్లో చేర్చింది. అక్కడ కూడా ఏం మారలేదు. తనకున్న మెంటల్ ట్రామా వల్ల ఎక్కడా సర్వైవ్ అవ్వలేకపోయాడు. తర్వాత వాళ్ళ మమ్మీ తనని షడెన్ హౌస్ ఫ్యామిలీ మినిస్ట్రీస్లో చేర్చింది. అక్కడ ఎక్స్ ర్యాప్ సాంగ్స్ని ఎక్కువగా వినడం మొదలుపెట్టాడు. అక్కడే తను పియానోని, గిటార్ని ప్లే చేయడం మొదలుపెట్టాడు. ఎక్స్ 10th grade మిడిల్లోనే డ్రాప్ అవుట్ అయిపోయాడు. తన నలిగిపోయిన జీవితంలో ఉన్న బాధల్ని, ఒత్తిడిని అంతా బయటికి తీసుకురావడానికి మ్యూజిక్ ఒక మార్గం అయింది. తన జీవితంలో తను అనుభవించిన బాధలన్నీ పాటలుగా రాశాడు. ఎక్స్ మీద ఉన్న క్రిమినల్ చార్జెస్ వల్ల తను ఎప్పుడు సమస్యలో పడుతూనే ఉంటాడు. అప్పుడు ఎక్స్కి 15 సంవత్సరాలు ఉంటాయి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో గొడవపడి గన్నుతో వాళ్ళని బెదిరించారు. దాంతో పోలీసులు తనను అరెస్ట్ చేసి జువెనైల్ డిటెన్షన్ సెంటర్కి పంపించారు. 1 సంవత్సరం అక్కడ ఉన్నాడు. ఈ డిటెన్షన్ సెంటర్ అనేది తన లైఫ్ని మార్చేసింది. తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని ఆ డిటెన్షన్ సెంటర్లో కలిశాడు. తనే స్టాట్లీ గిల్బర్న్. తన స్టేజ్ నేమ్ వచ్చేసి స్కీమస్ లేదా స్లమ్కాట్. డిటెన్షన్ సెంటర్ నుంచి బయటకు వచ్చాక స్కీమస్తో కలిసి చాలా సాంగ్స్ అనేవి టెంటాషన్ రిలీజ్ చేశాడు. ఇక్కడ మనకు పాటలు వినడానికి జియో సావన్, స్పాటిఫై అలాగో అమెరికాలో సౌండ్ క్లౌడ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. డిటెన్షన్ సెంటర్ నుంచి బయటకు వచ్చాక టెంటాషన్ కొన్ని సాంగ్స్ని కంపోజ్ చేసి సౌండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ టైంలోనే ఆన్ఫ్రాయ్గా ఉన్న తన పేరుని ఎక్స్ఎక్స్ టెంటాషన్గా మార్చుకున్నాడు. టెంటాషన్ అంటే స్పానిష్లో టెంప్టేషన్ అని అర్థం.
మ్యూజిక్ వరల్డ్‌లో ఇప్పటి వరకు రాసిన పాటలు వచ్చిన ఆర్టిస్టులు అందరూ ఒకవైపు ఉంటే, ఎక్స్‌టెంటేషన్ ఇంకొక వైపు ఉంటాడు. తన సాంగ్స్ అంతా విభిన్నంగా ఉంటాయి. ఎక్స్‌టెంటేషన్ సాంగ్స్ అన్నీ చాలా రా ఎమోషన్స్‌గా, జోనర్ బ్లెండింగ్‌గా ఉంటాయి. తన సాంగ్స్ అనేవి మ్యూజిక్ పరంగా ఒక క్యారెక్టర్‌ని ఫాలో అవ్వవు. అన్ని రకాల జోనర్స్‌ని బ్లెండ్ చేస్తూ తన సాంగ్స్, మ్యూజిక్ కంపోజిషన్ అనేది ఉంటుంది. తన మ్యూజిక్ కంపోజిషనే చాలా యూనిక్‌గా ఉందంటే, తన సాంగ్ లిరిక్స్ అనేవి ఇంకో లెవెల్. ఆ లిరిక్స్ వింటే మైండ్ అనేది పోయిద్ది. ఆ లిరిక్స్ లిటరల్లీ మన భాషలో చెప్పాలంటే ఏ సర్టిఫికేట్ లిరిక్స్. అవి ఎవరు పడితే ఆళ్ళు వినలేరు. లైఫ్ ఆశాంతం మట్టి తుడిచిపోయినోళ్ళు, లైఫ్‌లో ఎంతో ట్రామా అనుభవించినోళ్ళకి ఈ లిరిక్స్ అనేవి చాలా కనెక్ట్ అవుతాయి. ఎక్స్‌టెంటేషన్ లైఫ్ గురించి తెలియాలంటే ఏ వికీపీడియానో లేదా యూట్యూబ్ వీడియోనో చూడాల్సిన అవసరం లేదు. తను ఇప్పటిదాకా కంపోజ్ చేసిన సాంగ్స్ అనే లిరిక్స్ గాని ఒకసారి చదివారనుకో, తన జీవితం ఎంత ట్రామానో మీకు లిటరల్లీ అర్థమైపోయిద్ది. ఆ లిరిక్స్ ప్లే చేస్తే కాపీరైట్స్ కంటే ముందు కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనేవి పడతాయి. అన్నీ ఏ సర్టిఫికేట్ పదాలే ఉంటాయి అందులో. అన్‌ఫార్చునేట్‌లీ లైఫ్‌లో అలాంటి ట్రామా అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ లిరిక్స్ అనేవి మన లైఫ్‌కి కనెక్ట్ అవుతాయి. 'వైస్ సిటీ' అండ్ 'ద ఫాల్' ఈ 2 సాంగ్స్ 2014లో మనోడిని కొంచెం వెలుగులోకి తీసుకొచ్చాయి. అంతా బావుందనుకునే టైంలో మనోడు మళ్ళీ తన జీవితంలో ఒక రాయి అనేది చేసుకున్నాడు. 2016 అక్టోబర్‌లో ఎక్స్‌టెంటేషన్ జైలుకి వెళ్ళాడు. జెనీవా ఎళ్ళినా అని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ తను కడుపుతో ఉంది. తను కడుపుతో ఉన్న టైంలో తనని ఫిజికల్‌గా టార్చర్ చేసేవాడంట. హౌస్ అరెస్ట్ చేసి తనను ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదంట. ఈ విషయాలన్నీ కోర్ట్‌లో చెప్పి మనోళ్ళని జైల్‌లో తోయించింది తన గర్ల్ ఫ్రెండ్. 6 నెలలు జైల్‌లో ఉండి 2017లో రిలీజ్ అయ్యాడు. తన జైలు నుంచి వచ్చాక 'లుక్ ఎట్ మీ' అనే సాంగ్ అనేది రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ ఎంత వైరల్ అయిందంటే మ్యూజిక్ వరల్డ్‌లో ఎక్స్‌టెంటేషన్ అనేవాడు ఒకడున్నాడు అని అందరికీ తెలిసేలా చేసింది. ఇంక ఈ సాంగ్ లిరిక్స్ అయితే మొత్తం తన మీద కేసేసి జైల్‌లో తోయించిన అమ్మాయి గురించే ఉన్నాయి. లిరిక్స్ మొత్తం ఏ సర్టిఫికేట్ లిరిక్సే. ఇవన్నీ నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్సే. ఒక్క ఎక్స్‌క్యూషన్‌లోనే కాదు, చాలా మంది జీవితంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. ఈ పాటలకి కనెక్ట్ అయ్యే వాళ్ళు 99% జీవితాల్లో ఎన్నో దరిద్రాలు అనుభవించిన బాధితులే ఉన్నారు. నేను ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్తున్నానంటే, ఇండియాలో ఎక్స్‌టెంటేషన్ సాంగ్స్ వినే కొంతమందిని నేను అడిగాను. ఎక్స్‌టెంటేషన్ సాంగ్స్ మీరు ఎందుకు వింటారని చెప్పి. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మా లైఫ్‌లో ఒకానొక ఫేజ్‌ని ఈ సాంగ్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాయని వాళ్ళు చెప్పారు. లిటరల్లీ ఆ సాంగ్‌లో ఉన్న లిరిక్స్ ఏంటంటే చాలా మంది లైఫ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత 17 అనే స్టూడియో ఆల్బమ్‌ని రిలీజ్ చేశాడు. ఆ ఆల్బమ్ థీమ్ ఏంటో తెలుసా? డిప్రెషన్, సూసైడ్, హార్ట్ బ్రేక్. సొసైటీ అంతా ఒకవైపు ఉంటే ఎక్స్‌టెంటేషన్ సాంగ్స్ వినే ప్రజలు ఇంకో వైపు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలే ఈ పాటలు. ఈ ఆల్బమ్ లెంత్ 22 మినిట్స్ దాకా ఉంటుంది. 'ఎవ్రీబడీ డైస్ ఇన్ దేర్ నైట్‌మేర్', 'సేవ్ మీ', 'జోస్లీ ఫ్లోర్స్' ఈ ఆల్బమ్‌లో హిట్ సాంగ్స్. ఆ తర్వాత 2018లో ఇంకో స్టూడియో ఆల్బమ్ రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్‌లో 'సాడ్' అనే సాంగ్ యూఎస్ బిల్‌బోర్డ్ 200లో #1గా నిలిచింది. ఇంక ఈ ఆల్బమ్‌లో 'మూన్ లైట్', 'చేంజెస్' అనే ఈ సాంగ్స్ చాలా సూపర్ హిట్ అయ్యాయి. వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ టెంటేషన్ లైఫ్ అనేది కంప్లీట్‌గా అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. మనీ, ఫేమ్, ఫ్యాన్స్, రెస్పెక్ట్ అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ ఎంత షార్ట్ టైమ్‌లో వచ్చాయో చావు కూడా అంతే తొందరగా వచ్చేసింది. జూన్ 18, 2018 మధ్యాహ్నం 3:56కి రివా మోటార్ స్పోర్ట్స్ అనే ఆటోమొబైల్ షాప్ నుంచి వాళ్ళ అంకుల్‌తో తను ఓ స్పోర్ట్స్ కార్‌లో వస్తుండగా ఓ నలుగురు తన కార్‌ని ఇంకో కార్‌తో అడ్డంగా పెట్టి, ఆ కార్‌లో ఉన్న ఇద్దరొచ్చి గన్స్‌తో టెంటాషియోని బెదిరించి, కొట్టి తన దగ్గరున్న లూయి విటాన్ బ్యాగ్‌ని లాక్కున్నారు. అందులో $50,000 క్యాష్ అనేది ఉంది. ఆ లాక్కోవడంతో ఆ ఇద్దరు ఆగలేదు. టెంటాషియోని వాళ్ళ దగ్గరున్న గన్స్‌తో బ్రూటల్‌గా కాల్చి చంపారు. ఆ తర్వాత ఆ నలుగురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ పారిపోయిన నలుగురిని పోలీసులు రకరకాల ప్రదేశాల్లో పట్టుకున్నారు. అందులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. ఇంకొకరికి 7 సంవత్సరాల జైలు శిక్ష అనేది పడింది. కోర్ట్ ట్రయల్స్‌లో వాళ్ళు చెప్పిన మోటివ్ ఆఫ్ మర్డర్ ఏంటో తెలుసా? మనీ. మనీ కోసం టెంటాషియోని చంపారంట. కానీ టెంటాషియోన్ లాంటి సెలబ్రిటీ ఫిగర్‌ని కేవలం $50,000 కోసం గన్స్‌తో అంత బ్రూటల్‌గా కాల్చి చంపుతారా? అని చాలా మందిలో చాలా రకాల డౌట్స్ అనేవి వచ్చాయి. ఈ చంపిన నలుగురి మీద కాకుండా అందరి కళ్ళు ఎవరి మీదన్నా పడ్డాయి అంటే అది సింగర్ డ్రేక్ మీద. టెంటాషియోన్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అనేది పెట్టాడు. అదేంటంటే, నేను ఇన్ కేస్ చనిపోతే దానికి కారణం డ్రేకేనని. అది పెట్టిన కొన్ని నిమిషాలుగా పోస్ట్ అనేది డిలీట్ అయింది. తర్వాత టెంటాషియోన్ చెప్పింది ఏంటంటే తన అకౌంట్ అనేది హ్యాక్ అయిందని చెప్పి. నిజంగానే హ్యాక్ అయిందా? లేదా ఇంటెన్షనల్‌గానే టెంటాషియోన్ ఈ పోస్ట్ పెట్టాడనేది ఇప్పుడు చూద్దాం. అసలు టెంటాషియోన్‌కి, డ్రేక్‌కి ఉన్న గొడవేంటి? 2015లో ఎక్స్‌టెంటేషన్ 'లుక్ ఎట్ మీ' అనే సాంగ్ రిలీజ్ చేశాడు. దాంట్లో ఉన్న రిథమ్‌ని, స్టైల్‌ని కాపీ కొడుతూ డ్రేక్ 'కేఎంటీ' అనే సాంగ్‌ని 2017లో రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ రిలీజ్ చేసే టైంకి టెంటాషియోన్ జైల్‌లో ఉన్నాడు. రిలీజ్ అయ్యి బయటకొచ్చిన తర్వాత ఈ విషయం తనకి తెలిసింది. తను డైరెక్ట్‌గా డ్రేక్‌ని అప్రోచ్ అవ్వకుండా సోషల్ మీడియా వైస్‌గా రియాక్ట్ అయ్యాడు.
డబ్బుల గురించి తీసి పక్కన పెడితే అట్లీస్ట్ నాకు క్రెడిట్స్ కూడా ఇవ్వలేదని చెప్పి ఎక్స్టెంటేషన్ అన్నాడు. దీనికి డ్రేక్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను అసలు లుక్ ఎట్ మీ సాంగ్ను కూడా వినలేదు, అలాంటిది నేను దాని నుంచి ఎలా కాపీ కొడతానని చెప్పి జస్ట్ అలా తీసి పక్కన వేసేసాడు. కానీ టెంటేషన్ దీన్ని ఇక్కడితో వదిలేయలేదు, చాలా ఇంటర్వ్యూస్లో కూడా దీన్ని డిస్కస్ చేశాడు. ఒకసారి డ్రేక్ వాళ్ళ మదర్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ టెంటేషన్ ఒక ట్వీట్ కూడా చేశారు. కేవలం తన చావుకి డ్రేక్ కారణం అని చెప్పి అన్నందుకు టెంటాషన్ మర్డర్ అక్యూజ్డ్ లిస్ట్ లో డ్రేక్ పేరును కూడా చేర్చాలని చెప్పి కోర్టులో కేసేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కొన్ని విషయాలు జరిగాయి. డ్రేక్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వాళ్ళ లాయర్ ఒక్కసారి కూడా ఎలా చేయలేదు. అతను కోర్టులో సమాధానాలు చెప్పేది ఏంటంటే, టెంటేషన్ డెత్ కి డ్రేక్ కి సంబంధం ఉందని ఎలాంటి ఎవిడెన్సెస్ లేనప్పుడు డ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎలా రికార్డ్ చేస్తారని చెప్పి వాళ్ళ లాయర్స్ అనే వాళ్ళు వాదించారు. డ్రేక్ కి కోర్టు ఎన్ని సమన్స్ పంపించినా సరే ఎప్పుడు కోర్టుకి అటెండ్ అయింది లేదు. ఈవెన్ డ్రేక్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్స్ పంపినా సరే డ్రేక్ దానికి అటెండ్ అవ్వలేదు. ఇలా కాదని చెప్పి డ్రేక్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కోర్ట్ అఫీషియల్స్ డైరెక్ట్ గా డ్రేక్ దగ్గరికి వెళ్తే డ్రేక్ బాడీ గార్డ్స్ వాళ్ళని ఆపేశారు, లిటరల్లీ తన్ని తరిమేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత జరిగినా సరే కోర్టు డ్రేక్ నే సపోర్ట్ చేసింది. దానికి కారణం టెంటేషన్ డెత్ కి డ్రేక్ కి సంబంధం ఉందని ఎలాంటి ఎవిడెన్స్లు అనేవి లేవు. ఇది తీసి పక్కన పెడితే టెంటేషన్ డెత్ తర్వాత డ్రేక్ రిలీజ్ చేసిన ఐఎమ్ అప్సెట్ అనే సాంగ్ లో టెంటేషన్ డెత్ గురించి రిఫరెన్సెస్ అనేవి తీసుకొచ్చాడు. కావాలంటే ఆ లిరిక్స్ ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్లీ ఆ ఇన్సిడెంట్ ని ఈ సాంగ్ లో తీసుకొచ్చాడు. సేమ్ అదే సాంగ్ లో ఈ లిరిక్స్ ని చూడండి. ట్రిప్లెక్స్ అంటే ఎక్స్ఎక్స్ టెంటాషన్ అని అర్థం. ఆ తర్వాత మోప్టైస్ అనే సాంగ్ లో కూడా ఈ రిఫరెన్సెస్ అనేవి తీసుకొచ్చాడు. ఐఎమ్ సిక్ ఆఫ్ ద నిగ్గాస్, హైడ్ సమ్ హెల్ప్, రిడ్ ఆఫ్ ద నిగ్గాస్ అని రాశాడు. దానికి అర్థం, ఈ నల్లనా కొడుకులతో అలసిపోయాను, కొంతమంది హెల్ప్ తీసుకున్నాను, వాడిని లేపేశానని అర్థం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, డ్రేక్ కి అండర్ వరల్డ్ కనెక్షన్స్ ఉన్నాయని టాక్. దానికి తోడు ఈ సాంగ్ రిఫరెన్స్లు, ఈ రెండింటిని కలిపి చూస్తే చనిపోవడానికి ఎక్స్టెంటేషన్ పెట్టిన పోస్ట్ కి ఆన్సర్ దొరికినట్లే. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక సాంగ్ లో రిఫరెన్స్ అనేది వచ్చిందంటే అనుకోవచ్చు, కానీ ఇలాగే 4-5 సాంగ్స్ లో టెంటేషన్ డెత్ రిఫరెన్సెస్ అని ఉన్నాయి. దీంతో జనాలకి ఒక క్లారిటీ వచ్చేసింది, టెంటేషన్ ని ఎవరు చంపారని. కానీ వీటితో డ్రేక్ టెంటేషన్ ని చంపారని చెప్పి కోర్టులో ప్రూవ్ చేయలేం. డ్రేక్ కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో, మనీతో ఈ కేసులో పట్టుబడిన నలుగురితోనే ఈ కేసుని క్లోజ్ చేయించేస్తాడు. అందులో నో డౌట్ ఒక యూనిక్ యంగ్ టాలెంట్ అనేది ఇంత చిన్న ఏజ్ లో ఎండ్ అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతో ట్రమాటిక్ లైఫ్ లో నుంచి, ఎన్నో సమస్యల నుంచి బయటకు వచ్చి ఇంత అచీవ్ చేయడం అనేది అంత సాధారణమైన విషయం అనేది కాదు. నిజంగా డ్రేక్ ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ కాదు, అతను ఒక హిస్టరీ. తను రాసింది కేవలం పాటలు మాత్రమే కాదు, ఒక చరిత్ర. నిజంగా టెంటేషన్ లైఫ్ అనేది తనలా నలిగిపోతున్న ఎంతో మంది జీవితాలకు ఆదర్శం. వాళ్ళందరూ ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి తన పాటలు అనేవి ఒక వెలుగు. రియల్లీ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఇది నేను ఇంతవరకు టెంటేషన్ గురించి తీయగలిగిన డీటెయిల్స్. ఇన్ కేస్ నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ట్రూ ఫ్యాన్ ఆఫ్ టెంటేషన్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.